అడిగండి. Yeah. How far in life numerology helps one? The numerology, astrology, all predictions are made. The entire world అంటే ఈ లోకం ఇది ఏమి రన్ అవుతా ఉంది, ఇది ఒక వైబ్రేషన్లో రన్ అవుతా ఉంది. మీరు నేను ప్లానెట్స్ ఇదంతా ఒక వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ కంట్రోల్ చేస్తారు. ఈ వైబ్రేషన్ ఎట్లా వస్తుంది అంటే మీ మనసు ఏమి థాట్స్ వస్తుంది, ఆలోచన, అది కాస్మిక్ వరల్డ్ ఏం చెప్తాము ఈ లోకంలో బయటపడుతుంది. మీరు ఫస్ట్ నా వీడియో చూసినప్పుడు ఏం చెప్పారు, గురుగారులో ఒక టైము వచ్చి మిమ్మల్ని చూడాలి, లేకపోతే మీరు వస్తే ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, చూస్తాను, నాకు టైం సరిగలేదు అని చెప్పారు. మీ మనసులో ఉండే ఆ పొద్దు ఏమి వైబ్రేషన్ వచ్చింది, ఈ రోజు కనుక ఆ వైబ్రేషన్ కాస్మిక్ ఉంది. అది ఇప్పుడు నేను మీ ముందర వచ్చేది అయింది. సో ఈ వైబ్రేషన్స్ ఈ క్యాల్కులేషన్ ప్రకారంగా కరెక్ట్గా ఉంటే మాత్రం కరెక్ట్గా ఉంటుంది. న్యూమరాలజీ ఏమి మీరు మనసులో మీరు యోచన చేస్తారు, అది నోట్లో వస్తుంది. ఈయన ఏముంటుంది అది నోట్లో వస్తుంది, ఈయన ఏముంటుంది అది రాస్తాము. రాసేదంటే ఊరికే రాసేది లేదు. ఈయన ఏమి జరుగుతుంది అది ఈయన జరుగుతుంది, ఈయన ఏమి జరుగుతుంది ఈయన జరుగుతుంది, అంత లోపల ఉంది. ఈ లోపల ఉండేది ఏమిది మైండ్, బ్రెయిన్, పాత జన్మాలు చేసిన పాపకర్మాలు పుణ్యకర్మాలు. అర్థమైందా? అంతా ఒకే, ఇదే కాన్సెప్ట్ అంతా సేమ్. వేరే వేరే డివైడ్ అయింది. మీరు కృష్ణ అని చెప్తారు, నేను శివ అని చెప్తాను, ఇంకొక మనిషి పార్వతి చెప్తారు, ఇంకొకటి కాళీ చెప్తారు, మొదలైపోతే మొదలై వీరలను చెప్తారు. అంత కాన్సెప్ట్ ఒకటే, కాన్సెప్ట్ ఒకటే. పాత జన్మాలు ఏమి పాపకర్మాలు పుణ్యకర్మాలు చేశారు లోపల ఉంది. అది ఏముంది అది థాట్స్గా బయట వస్తుంది. ఆ థాట్స్ ఏం బయట వస్తుంది, రియాక్షన్స్, కనెక్టివిటీ వస్తుంది. ఈ రియాక్షన్స్, కనెక్టివిటీ దీనికి తెలుసు తెలియకుండా పేరు ఎట్లా పెడతారు? మనసుకు వచ్చిన పేరు పెడతారా? ఇది కలియుగము ఉంటేనే ఏమేమో ఇష్యూ పచ్చు తర్షు ఏమేమో పేరు అట్లా పేరు పెడితేను ఊరికే పెట్టలేదు. మీ జాతకం చూస్తారు, నక్షత్రం చూస్తారు, అవునా? పేరు ఎట్లా వస్తుంది? ఏమి అట్లా వస్తుందా? రాదు. మీ నక్షత్రం ఏమి? పాల్గొని నక్షత్రం, రేవతి నక్షత్రం, భరణి నక్షత్రం. ఆ నక్షత్రం పేరు ఏముంది, దానికి అడ్జస్ట్ అయ్యేది ఫస్ట్ లెటర్ మధ్య ఉండేది. అదేమో ఒక క్యాల్కులేషన్ చేసి ఒక పేరు రెడీ చేస్తారు. దాంట్లో ఈ న్యూమరాలజీ క్యాల్కులేషన్ చేసేలేదు. దట్ ఈస్ ఆస్ట్రాలజీ. అస్ట్రాలజీ అది కంప్లీట్లీ ఆస్ట్రాలజీ. సో కనెక్షన్ ఇస్ దేర్ ఫర్ అస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. Calculations are made in a different way. Okay. But both are connected to planets. What is a planet? భూమి చెప్తాం. భూమి అంటే ఇది సృష్టి చేసిన వాడు ఎవడు? దీన్ని ఏమో క్యాల్కులేషన్ చేసి ఇది 1000 కిలోమీటర్ల ఉంటే ఇది బాగా ఉంటుంది, ఇది 1,00,000 కిలోమీటర్ దూరం ఉంటే బాగా ఉంటుంది, ఇది 10,000 కిలోమీటర్ దూరం ఉంటే బాగా ఉంటుంది. ఏవో క్యాల్కులేషన్ చేసి భగవంతుడు అంతా పెట్టాడు, ప్లానెట్ యూనివర్స్ని పెట్టాడు. ఆ ప్లానెట్ని ఎట్లా పెట్టాడు, ఏం పెట్టాడు అని ధ్యానం చేసి అందులో ఒక ఫార్ములేషన్ చేసి ఇది న్యూమరాలజీ, అస్ట్రాలజీ వేరే వేరే డివైడ్ చేశారు. సెపరేట్ టైప్. యారంటే మీ లోపల భగవంతుడు ఉండాడు, లేకపోతే ఇదంతా మీకు కనపడదు. మీరు ఇంత ఇన్వెన్షన్ చేశారంటే భగవంతుడు సృష్టి చేసేది ఎవడో? భగవంతుడు. మీరు సృష్టి చేస్తాడు, కెమెరా సృష్టి చేసి ఎవరు? భగవంతుడు. ఎట్లయింది? మీ లోపల భగవంతుడు ఉంటాడు, కారు వచ్చింది,
పేరు వచ్చింది. మీరు ఇన్వెన్షన్ చేసి ఎట్లంటే మీకు భగవంతుడు కదా, లోపల ఉండాడు. దానికే ఇదంతా మీ చేతులు చేసేదానికి వచ్చింది. ఒకటి, మీరు ఏమే క్యాల్కులేషన్ చేస్తేనో వేస్తేనో దీనికి సూత్రధారి ఎవరు? భగవంతుడు. భగవంతుడు సూత్రం ఏమి ఇచ్చాడో దానికి విరుద్ధంగా మీరు ఏం చేస్తారు అంత తెలిసేది. ప్రిడిక్షన్స్ మీకు ఏమేమి తెలుస్తుంది? న్యూమరాలజీ వాళ్ళు ఏం చెప్తారు, ప్రిడిక్షన్స్ కరెక్ట్గా చెప్తారు, బయట వస్తుంది. మీరు పేరు చేంజ్ చేసి ఆ పేరుని నేను నా నోట్లో చెప్తే వైబ్రేషన్ మీకు రాదు. మీ మనసులో లోపల నేను పరివర్తన కావాలి అట్లా ఉంటే మాత్రం ఆ పేరు మీద చేంజ్ చేస్తే దానికి పరివర్తన వస్తుంది. లేకపోతే ఏమి లేదు. అంటే మన చెప్పేది అబద్ధం లేదు. దాని కాలిక్యులేషన్ ఏం చెప్తారో అంత కరెక్ట్. పరివర్తన మీ లోపల కావాలి, ఇంటర్నల్ పరివర్తన కావాలి. అది ఎప్పుడు వస్తుంది? భగవంతుడు మీ పైకి ఎప్పుడు కన్ను వేస్తాడో అప్పుడు పరివర్తన. లేకపోతే నీ కర్మాలు ఎవరు చేసేది? నీ పేరు చేసుకుంటే కర్మాలంతా పారిపోతుంది చెప్తే ఇంకేమిటి? అందరూ పేరు చేసుకుంటారు. వచ్చేదంటే భగవంతుడు మీ పైకి కన్ను పెట్టాలి, లేకపోతే వచ్చేది. అది పుణ్యకార్యం చేస్తే మాత్రం వస్తుంది. ఒకటి ఏమంటే దేవస్థానం పోయి దేవుడి దగ్గర ముందర నిలుచుకొని మీరు ప్రే చేస్తారు, పూజ చేస్తారు. ఏమిటికి? భగవంతుడు వస్తాడు మీ ముందర, మీ దగ్గర వచ్చి మాట్లాడతారా భగవంతుడు? మీ మనసుకు తృప్తి దగ్గర పోయాలి. అలాగే మీరు పేరు చేస్తే ఏమవుతుంది? చేంజ్ చేసేది మీ మనసులో మీకు ఒక సాటిస్ఫాక్షన్. దుఃఖం పారిపోతుందో లేదో మనసులో ఒక సాటిస్ఫాక్షన్. నా పేరు చేంజ్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ ఆటో సజెషన్. సెల్ఫ్ ఆటో సజెషన్. మీ లోపల మీకు తెలియకుండా లోపల నా పేరు చేంజ్ అయింది, నేను చేంజ్ అవుతా ఉంటాను, నాకు చేంజెస్ దొరుకుతుంది, నాకు డబ్బు వస్తుంది, నా భార్య బాగా చేంజ్ అవుతారు. అట్లా మీ లోపల ఏమో ఒక కనవస్తూ ఉంటారు. మీరు వేరే ఏమి చేంజెస్ అయ్యింది. చేంజెస్ కావాలంటే మీరు భగవద్గీత మాత్రం చేంజెస్ చేంజెస్ అయ్యింది. న్యూమరాలజీ it is true. Astrology, it is true, but you should not follow everything. Don't follow numerology, don't follow astrology. Follow God. మీ నమ్మిక భగవంతుడి దగ్గర పెట్టండి. మీ మైనస్ ఏమేమి ఉంది మీకు తెలుసుకుని చేంజ్ చేసేదానికి ఏమేమి ఉంది చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆ దుఃఖం పారిపోయి సంతోషం దొరుకుతుంది. భగవంతుడు ఒకడే మీకు సంతోషం ఇచ్చేది, వేరే ఏమి సంతోషం కాదు. దానికి బేసిక్ మీకు భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, రాజయోగం. ఈ 4 యోగంలో ఏమైనా ఒక యోగం పెట్టుకొని మీరు ముందర పోతే ఖండితంగా భగవంతుడు దొరుకుతారు. మీకు భగవంతుడు దొరికితే మీకు సంతోషం మనం లోపల చేంజ్ చేసుకోవాలి.